నమస్కారం. 1884 సంవత్సరం జూన్ 25వ తేదీ ఈ శ్రీరామకృష్ణ వారు మునిమాపు వేళవుతోంది. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు, ఇదిగో చూడండి, సచ్చిదానందాన్ని పొందకుంటే ఏమీ ప్రయోజనం లేదు. వివేక వైరాగ్యాలు కలగాలంటే గట్టి వ్యాకులత కావాలి. ఈ సంసారుల యొక్క భగవత్ప్రేమ ఎలా ఉంటుందంటే, వారి వ్యాకులత ఎలా ఉంటుందంటే, బాగా కాలిన పెనం మీద నీటి బొట్టు పడితే ఏమవుతుంది, అలా ఉంటుందన్నమాట. అందరూ తోటలో ఉన్న పువ్వుల్ని చూసి ఆహా ఓహో అని ఆనందించేవారే కానీ తోట యజమాని గురించి ఎవరు ఆలోచిస్తారు? కావలసింది వ్యాకులత. కుమారుడు తన ఆస్తి వాటా కోసం పోరు పెడితే తల్లిదండ్రులు సమయం రాకముందే అతడికి వాటా పంచి ఇస్తారు కదా. అలాంటి గట్టి పట్టు ఉండాలి. భగవంతుడు మనకు తల్లి తండ్రి, ఆయన్ను నిలదీయాలి. నువ్వు నాకు దర్శనమిచ్చే తీరాలి అని చెప్పి నిలదీయాలి అని ఇలా కొనసాగిస్తున్నారు శ్రీరామకృష్ణ వారు. నా ముందుకు రా, లేకపోతే కత్తితో గొంతు కోసుకుంటాను అని భగవంతుణ్ణి గట్టిగా మొండిపట్టు పెట్టి ప్రార్థించాలి. నేను ఒక్కోసారి ఏం చేసేవాడిని అంటే, అమ్మా నువ్వు నాకు కనిపించే తీరాలి అని చెప్పి పట్టుపట్టేవాడిని. కొన్ని సందర్భాల్లో, ఓ దీననాథ జగన్నాథ, నేను ఈ జగత్తులో బిడ్డని, నీవు నాకు కనిపించే తీరాలి అని ప్రార్థించేవాడిని. ఇలా శ్రీరామకృష్ణ వారు భగవంతుని ఎలా ప్రార్థించాలి, దీనాతి దీనంగా ఎలా ప్రార్థించాలి అనేదాన్ని భక్తులకి తెలియజేస్తున్నారా అన్నట్లుగా ఉంది. భక్తులందరూ కూడా అది చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆయన కరుణ పొంగి పొరలేటి కంఠస్వరంతో ఇదంతా చెప్తున్నారు. ఇలా ఉండగా శివపూర్ నుంచి కొందరు భక్తులు వచ్చారు. వారు దూరం నుంచి వచ్చారని చెప్పి శ్రీరామకృష్ణ వారు వారితో కాసేపు భగవత్ ప్రసంగాలు చేశారు. ఈలోపు సాయంకాలం 5 గంటలు అయింది. ఆ డాక్టర్ మధు అన్నతను వచ్చి శ్రీరామకృష్ణ వారి చేతికి కట్టు కట్టాడు. ఆయన చాప మీద కూర్చుని కట్టు కట్టించుకున్నారు. ఆ తర్వాత దేవాలయాల్లో హారతులు ముగిశాయి. ఈ శ్రీరామకృష్ణ వారు మునిమాపు వేళవుతోంది, లేచి నిలబడ్డారు బయలుదేరటానికి. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా ఆనందించి ఆయనకి ప్రణామాలు చేశారు. మరల ఆయన బండిలో ఎక్కి మునిమాపు వేళ ఈశాన్యంటికి చేరుకొని అక్కడ అతిథుల గృహంలో కూర్చున్నారు. ఆయన ఈశాన్తో ఇలా అన్నారు, నేను శశిధర పండితుడితో చెట్టు ఎక్కకుండానే పండ్ల గుత్తులు కోసుకుందాం అనుకుంటున్నావా? కొంత సాధన చేయి అని చెప్పాను అని అన్నారు. అందుకు ఈశాన్ అన్నాడు, అందరూ జనానికి ఉపదేశించేవారే, మిణుగురు పురుగు అనుకుంటుంది, నా వల్లనే ఈ చీకటి అంతా కూడా తొలగిపోతుంది అనుకుంటుంది. వెలుతురు మాట ఏమో కానీ చీకటిని ఇంకా కారు చీకటి చేస్తున్నావు అన్నాడు ఒక ఆయన. అప్పుడు శ్రీరామకృష్ణ వారు నవ్వుతూ, శశిధరు కేవలం పండితుడే కాదు, అతడికి వివేక వైరాగ్యాలు కూడా ఉన్నాయి అన్నారు. దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళబోతూ ఆయన ఈశాన్ అక్కడ ఉన్నటువంటి భక్తులతో, గృహస్థుడుగా ఉంటూ భగవత్ చింతన చేసేటటువంటి వాడు చాలా గొప్పవాడు, అతడు వీరాధి వీరుడే సుమా. సన్యాసి అయినటువంటి వాడు భగవత్ చింతన చేయటంలో ఆశ్చర్యమేముంది, అదేం గొప్పతనం కాదు. అతడు అలా చేయకపోతే జనులు చీకొడతారు. కానీ గృహస్థుడయ్యుండి గృహస్థ బాధ్యతలు నెరవేరుస్తూ ఆ భగవంతుడి యొక్క చింతన చేసేటటువంటి వాడు నిజానికి వీరపురుషుడే సుమా.
సంసారంలో ఉంటూ ప్రపంచంలో చీమలాగా జీవించాలి. నిత్యము అనిత్యము ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి ప్రపంచంలో. చక్కెర ఇసుకలాగా నిత్యము అనిత్యము కలిసి ఉన్నాయి. చీమలాగా చక్కెరని మాత్రం స్వీకరించి ఇసుకని వదిలిపెట్టాలి. అలాగే సచ్చిదానంద రసము, విషయరసము ఈ రెండు కూడా ఉన్నాయి ప్రపంచంలో. హంస పాలను వేరు చేసినట్లుగా ఆ సచ్చిదానంద రసాన్ని మాత్రమే గ్రోలాలి. బాతులు నీటిలో వసించినట్టుగా వసించాలి. బాతు నీళ్ళలోనే ఉంటుంది, కానీ దాని ఒంటి మీద పడినటువంటి నీరు ఒక్కసారి విదిలించగానే జారిపోతుంది. అలాగే బురదలో ఉన్న చేపలాగా వసించాలి సంసారంలో. బురదలో ఉన్న చేప శుద్ధంగా ఉంటుంది, దానికి ఒంటికి ఏమాత్రము బురద అంటదు. ఇలా సంసారులైనటువంటి వారు ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో చెప్పి శ్రీరామకృష్ణుల వారు దక్షిణేశ్వరం వైపుగా వెళ్ళటానికి బండిలోకి చేరుకున్నారు. భక్తులందరూ కూడా ఆయనకి ప్రణామాలు చేసి సెలవు తీసుకున్నారు. అక్కడితో ఈ సమావేశం ముగిసింది. రాబోయేటటువంటి సమావేశంలో మరలా ఎవరిని కలుసుకుంటారన్నది చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.